అమరావతి అంటే ఆ 29 గ్రామాలే తప్ప కనీసం మంగళగిరిని కూడా యాడ్ చేసుకోరా లోకేష్ గారి నియోజకవర్గం అన్న. ఇదేం దుర్మార్గం అండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. విజయవాడ గుంటూరుతో కూడిన అమరావతి అని చెప్పి అక్కడ మోసం చేశారు, మళ్ళీ తీసుకెళ్ళి మంగళగిరి కూడా లేకుండా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అప్పుడు మంగళగిరి అన్నారు కదా, అది అవ్వలేదు బొవ్వలేదు అన్నట్టు అయిపోయింది. 20 నెలలైనా ఆ స్టేడియం 25% పని కూడా చేయలేదని చెప్పి ఈనాడు వాళ్ళే రాస్తున్నారు. అక్కడ ఒకవేళ స్టేడియం కట్టేటట్టయితే ఇంకో ఇంటర్నేషనల్ స్టేడియం ఏం అవసరం, మళ్ళీ దానికోసం 5,000 ఎకరాలు ఏం అవసరం, గన్నవరం ఎయిర్పోర్ట్ని విస్తరించుకోవడానికి ఆల్రెడీ భూములు సేకరించుకున్నాక ఇంకా అది వదిలేసి మళ్ళీ కొత్తగా భూములు సేకరించుకోవడం ఎందుకు? హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్ల అవతల ఉంటుంది, దూరదర్శన్ స్టూడియో ఈ మూలలో ఉంటుంది, క్రికెట్ స్టేడియం గచ్చిబౌలి ఆ మూల ఉంటుంది, అంతా 30-40 కిలోమీటర్లే. ఎక్కడైనా మనం అమరావతి అంటే విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపితే అందులో ఒకటి అయిపోతుంది కదా. దానికోసం అతను భూములు తీసుకోవడం ఎందుకు, అన్యాయం చేయడం ఎందుకు, పైగా స్టేడియం పూర్తి కావట్లేదని బాధపడడం ఎందుకు? సార్ ఆలోచించుకుంటే పోలా.